మంచిర్యాల జిల్లాలో పులి సంచారంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్ర నుంచి ప్రవేశించిన పులిని బంధించాలి అంటూ అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. దీనిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులను సంప్రదించారు. వీరూరు మండలం కివీట్పేట గ్రామంలో పులి ఓ మహిళను చంపడంతో దానిని బంధించాలని నిర్ణయించారు. మహారాష్ట్ర పీసీసీఎఫ్ కు చంద్రపూర్ అటవీ అధికారులు లేఖ రాశారు. మహారాష్ట్రలో చంద్రపూర్ జిల్లాలో ఈ పులి ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. అనంతరం కుమరం భీం జిల్లాలో మరొకరిని చంపింది. ఆ తర్వాత మరో వ్యక్తిని తీవ్రంగా గాయపరిచింది. అయితే పులిని బంధించే అంశంపై అటవీ అధికారులకు ఎలాంటి అనుమతి ఇంకా రాలేదు. దీంతో స్థానిక ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. బలి తీసుకుంటున్న పులిని బంధించాలని మహారాష్ట్ర అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతంలో సరిహద్దు ప్రాంతంలో దడ పుట్టిస్తుంది. అదేవిధంగా పంజా విసురుతుంది, ప్రాణాలు తీస్తుంది. ఇప్పటికే రాకాసి పులి ముగ్గురు ప్రాణాలు తీసింది. ముగ్గురు ప్రాణాలు ముఖ్యంగా కొమరంభీం జిల్లాలోని కాగజ్ నగర్ మండలం 11 నెంబర్ అటవీ ప్రాంతంలో ఒకరి పత్తి తీస్తున్న కూలి ఒకరిపై పంజా విసిరింది, ప్రాణాలు తీసింది. అదేవిధంగా ఏదైతే దుబ్బగూడ అటవీ ప్రాంతంలో ఒక రైతుపై పంజా విసిరింది, అదేవిధంగా తీవ్రంగా గాయపరిచింది. అలాంటి పులి మహారాష్ట్రలోని వీరూరుకి సమీపంలో ఉన్న కివీట్పేట ప్రాంతంలో లక్కుబాయి పై పంజా విసిరింది, ఆమె ప్రాణాలు తీసింది. అదేవిధంగా ఏదైతే మహారాష్ట్రలోని గిరిజన రైతుపై పంజా విసిరింది, అక్కడ కూడా ఇద్దరి ప్రాణాలు తీసింది. దాంతో ఏదైతే మ్యాన్ హీటర్గా మారిన ఈ పులిని బంధించాలంటూ ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసన, అదేవిధంగా అటవీ అధికారులపై ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడి మేరకు అటవీ అధికారులు ఈ పులి మ్యాన్ హీటర్గా మారుతుందని ఒక అంచనాకు రావడం జరిగింది. ఆ అంచనాలలో భాగంగానే ఏదైతే మ్యాన్ హీటర్గా మారుతున్న పులిని బంధించడానికి చర్యలు చేపట్టాలని, ఆ చర్యలకు అనుమతి ఇవ్వాలంటూ అటవీ అధికారులకి చంద్రపూర్ జిల్లాకి సంబంధించిన డిఎఫ్ఓ చంద్రపూర్కు సంబంధించిన డిఎఫ్ఓ శ్వేతాబోసు పీసీసీఎఫ్కు ఒక లేఖ రాయడం జరిగింది. పీసీసీఎఫ్కు లేఖ రాసి డిఎఫ్ఓ శ్వేతాబోసు అనుమతించాలి, ముఖ్యంగా ఆ పులి రాకాసి పులిని బంధించడానికి చర్యలు చేపట్టాలంటూ ఆమె ఏదైతే లేఖ రాయడం జరిగింది, ఆ లేఖ కూడా మహారాష్ట్రలోని పీసీసీఎఫ్కు చేరింది. దాంతో ఆ పులి మళ్ళీ కూడా తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఏదైతే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన శేర్పోటి మండలంలోని ఏదైతే శేర్పోటి మండలానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ పులి మళ్ళీ కూడా తెలంగాణ గడ్డపై అడుగు పెడుతుందని ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. రాకాసి పులి ఇక్కడికి వస్తుందని, మ్యాన్ హీటర్గా మారిన పులి మళ్ళీ పంజా విసిరితే తమ ప్రాణాలు పోతాయని భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా సిరుపూటి మండలంలోని ఏదైతే ఇటుకల్ పహాడ్, అదేవిధంగా చీలపల్లి, అదేవిధంగా ఏదైతే మాణిక్ పటార్, ఈ ప్రాంతాలకి సంబంధించిన ప్రజలందరూ కూడా ఏదైతే రాకాసి పులి కేవలం ఒకే రోజులో 40 కిలోమీటర్ల దూరం ఏదైతే మహారాష్ట్ర వెళ్తుంది, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి తెలంగాణ ప్రాంతమైన శేర్పోటి మండలానికి చేరుకుంది. అలాంటి పులిని ఏదైతే బంధించడానికి మహారాష్ట్రకి సంబంధించిన అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అధికారులు కూడా ఈ ప్రాంతానికి వస్తే ఆ పులిని బంధించడానికి చర్యలు చేపట్టాలని ఏదైతే అటవీ ప్రాంత ప్రజలందరూ కూడా అటవీ అధికారులను కోరుతున్నారు. అయితే ముఖ్యంగా మహారాష్ట్రకి సంబంధించిన ఏదైతే ఆ రాకాసి పులి తెలంగాణ మహారాష్ట్ర ప్రాంతంలో సంచరిస్తున్న ఒకే పులి కావడంతో మహారాష్ట్ర అధికారులు రాసిన లేఖకి ఏదైతే ఎన్సిటిఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్కి సంబంధించిన అధికారులు స్పందించి ఏదైతే ఒక నిర్ణయం తీసుకుంటే బంధించడంపై నిర్ణయం తీసుకుంటే ఆ బంధించడం ఎట్లా ఉంటుందనే మరొక ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా పులిని 2 రకాలుగా బంధిస్తారు. ఏదైతే మేకల్ని ఎరవేసి ఏదైతే వాటికి మత్తు మందిచ్చి, అదేవిధంగా లేదంటే షూటింగ్ కూడా ఆర్డర్స్ ఇచ్చి ఏదైతే ఆ పులిని అంతమొందించిన సందర్భాలు, అదేవిధంగా ఉదంతాలు మహారాష్ట్రలోనే ఉన్నాయి. అట్లాంటి నేపథ్యంలో ఈ రాకాసి పులిని ఏ విధంగా మత్తు మందుతోని బంధిస్తారా, లేదంటే మళ్ళీ ఆ షూటింగ్తోని ఏదైతే అంతం చేస్తారా అనే అంశంపై కూడా ఒక తీవ్రమైన
పైన చర్చ కొనసాగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన చంద్రపూర్ జిల్లాలో ప్రాంతం, అదేవిధంగా మహారాష్ట్ర తర్వాత ఇక్కడికి వస్తే ఏదైతే సరిహద్దు దాటితే కొమరంభీం జిల్లాలోని సిర్పుట్టి మండలానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ప్రతి నిత్యం ఏదైతే క్షణం కూడా భయంతో వణికిపోతున్నారు. ఈ ప్రాంతంలో సంచరిస్తున్న ఆ పులిని కూడా ఇక్కడికి వస్తే బంధించడానికి చర్యలు చేపట్టాలని ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు సర్కారు కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీవీ న్యూస్, కొమరంభీం.